సింగపూర్, జపాన్‌లతో సమానంగా అమరావతి నగర అభివృద్ధి. ఇది మొట్టమొదట్లో నినాదం. నవనగరాలతో కూడిన మహానగరం చెన్నై, ముంబై, బెంగుళూరు, హైదరాబాదులోని తలదన్నేనటువంటి నగరం. ఇది రెండవ నినాదం. మనం ఈ 11 ఏళ్లలో చూసుకున్నటువంటి కాన్సెప్ట్ చూస్తే. సరే ఆ తర్వాతన దాన్ని దారుణమైన వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు చేశారు. అది పక్కన పెడితే వాళ్ళు విశాఖను కేంద్రం అనుకున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్. గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ ఈ సరికొత్త నినాదం. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మం మిస్ అయ్యారు. జనాలు మిస్ అయ్యేలా చేస్తారు. తానా తందానా మీడియా ఉంది కదా మనకి. మన దేశంలో ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా లేదు. ఆంధ్రాలో మాత్రమే తానా తందానా మీడియా అని ఉంటది. వీళ్ళు అమరావతి సింగపూర్ అవుతుందంటే ఎందుకు కాదు? ఎవడికి తెలీదు? సింగపూర్ ఆఫ్టర్ ఆల్ ఎంత? ఇప్పుడు మొన్న మధ్యన అన్నట్టు ట్రంప్‌తో పోల్చుకుంటే లోకేష్‌ను చంద్రబాబే గ్రేట్ అని చెప్పినటువంటి విధంగానే ఉంటుంది. అవును అని తానా తందానా మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అట్లాగా అప్పుడు అన్నారు. తర్వాత హైదరాబాద్ ఎంత ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు పడేసిన బిచ్చ అన్నారు. అదైపోయింది. ఈ ఇప్పుడు అమరావతి వర్కౌట్ కావట్ల. ప్రతి ఒక్కడు వస్తానంటున్నాడు. గూగులోడైనా ఎవడైనా సరే విశాఖపట్నమే అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ అనే పదం 2019 ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇద్దరు. 19 తర్వాతన 19 ముందు కూడా ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ. వాళ్ళిద్దరూ కూడా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా, అంటే మళ్ళీ భూములు సేకరించడం, ఈ నవనగరాలు ఇట్లాంటి సీన్ అంతా వర్కౌట్ కాదు అక్కడ. ఉన్నవి ఉన్నట్టుగా కార్యాలయం నుంచి మిగతా ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ చేసి దాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా చేస్తాం. మిగతాది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి గ్రోత్ జరగాలి అన్నటువంటిది. బీజేపీ అయితే అప్పుడు సోమవీర్రాజు, భారతీయ జనతా పార్టీ ఆ స్టేట్మెంట్లు ఇస్తే దీన్ని గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా తయారు చేయాలి. చక్కగా కేరళ తరహా వాతావరణం ఉండాలా. అలాగా అంటే టోటల్‌గా గ్రీనరీ, అటు ఇటు చెట్లు, మధ్యలో ఒక విశాలమైనటువంటి ప్రదేశంగా అద్భుతంగా ఉండాలన్నటువంటిది, పర్యావరణ హితంగా ఉండాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. ఇప్పుడు అది చెయ్యబోతున్నాం అన్నటువంటిది తాజాగా చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది. ఎందుకంటే ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్‌కి సంబంధించి ఎవరో వచ్చేటటువంటి పరిస్థితి. ఆ క్వాంటమ్ వ్యాలీ ఇది కూడా మనం బిల్డింగ్ కడితే ఆడొచ్చి కంప్యూటర్ పెట్టుకుని పని చేసుకుని పోతాడు. దాంతో ఆశించినంత కనిపించటం లేదు. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, కొన్ని హాస్పిటల్స్ ఇట్లాంటివి పెట్టి నిదానంగా డెవలప్‌మెంట్ అవుతుంది. బట్ ఏనాటికైనా డెవలప్‌మెంట్‌కి ఇది స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకు? విజయవాడ, గుంటూరును కూడా కలుపుతారు కాబట్టి. కలిపి ఈ ఓఆర్ఆర్ ఇదంతా పూర్తయితే అవుతుంది. కాకపోతే 25-30 ఏళ్ళు పడుతుంది. ఇది ఒక రూపం రావడానికి ఒక దీనికి. బట్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇప్పటికిప్పుడు మాత్రం గ్రీన్‌ఫీల్డ్ అన్నటువంటి పాయింట్‌లోకి తీసుకురావడం ద్వారా అమరావతి నినాదం మారింది. కాబట్టి ఇది అర్థమయ్యేలా మాట్లాడేందుకు, చెప్పేందుకు తానా తందానా మీడియా సిద్ధంగా ఉండదు.